రేసింగ్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణ జరగనుంది. విచారణకు హాజరు కావాలంటూ ఫార్ములా E1 సీఈఓకు ఇప్పటికే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల సమయం కోరారు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా E1 విచారణ తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ వ్యవహారానికి సంబంధించి అక్రమాలు జరిగాయని కలకలం రేపున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతానికి అంటే ఫార్ములా ఈ ఆపరేషన్ జరిగినటువంటి తీరు చూసుకుంటే ఇప్పటికే నగదు దానికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఏదైతే ఐఏఎస్ అధికారులు, మరోవైపు HMDA చీఫ్ ఇంజనీర్ మాజీ చీఫ్ ఇంజనీర్ వాళ్ళకి కూడా విచారించిన నేపథ్యంలో ఎఫ్ఓ ఆ కంపెనీలు ఏవైతే ఉంటాయో వారికి నోటీసులు కూడా గతంలో ఏసీబీ అధికారులు పంపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎఫ్ఓ కంపెనీలు నెల రోజులు సమయం కూడా కోరిన నేపథ్యంలో ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి హాజరు కావాలనేది నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో లండన్ నుంచి వాళ్ళ ఎఫ్ఓ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఎఫ్ఓ విచారణ తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు కీలకమైన కన్ఫెషన్ ని నిందితులు A1, A2, A3 ముగ్గురు నుంచి కూడా తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించిన డాటాను కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎవరిది తప్పు ఏదైతే నగదు బదలాయింపులో ఏదైతే దీనికి సంబంధించిన ప్రభుత్వానికి నష్టం